అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నటువంటి సందర్భం. మరి గతంలో అనేక ప్రభుత్వాలను చూసినాం. అటు 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినాం. మరి గత తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టిఆర్ఎస్ అదే టిఆర్ఎస్ గా మారినటువంటి ప్రభుత్వాన్ని మనం చూసినాం. ఎక్కడ పోయినా కూడా అబద్ధాలు చెప్పి మోసం చేసి ఓట్లు వేసుకొని గెలిపించినటువంటి సందర్భం మనం చూసినాం. అవునా కాదా? గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం మనకేం చెప్పింది? అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు. ఎక్కడన్నా ఇచ్చినా నిరుద్యోగులకు ఉద్యోగ వృత్తి అన్నారు, ఉద్యోగాలు అన్నారు. ఎవరికన్నా ఇచ్చినా రైతులకు మరి రుణమాఫీ అన్నారు, రుణమాఫీ లేదు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే అనేకంగా ఉన్నాయి. కానీ అదేవిధంగా మొన్న మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మోసం చేసి మహిళలను మోసం చేసి 6 గ్యారెంటీలను ముందుకు వచ్చి మరి ఈ రోజు ఒక ఉచిత బస్సును తీసుకొచ్చి నువ్వు చుట్టుపట్టుకొని కొట్లాడని చెప్పాలి ఒకటే ఈ రోజు ముందుకు వచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా మన గ్యాస్ 500కే ఇస్తామని చెప్పిండు గ్యాస్ సిలిండర్. కానీ మన నరేంద్ర మోదీ గారు మనకు 400 సబ్సిడీ ఇచ్చుకుంటా 700కే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు. మరి దానికి ఏదో 200 తగ్గించడానికి కింద మీద పడుకుంటూ ఆ 200 తగ్గించడానికి అనేక డ్రామాలు మొదలు పెట్టిండ్రు. మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మనం చూస్తా ఉంటే ఏం చెప్తుంటే ఇక్కడ రేషన్ కార్డు 3 పెడతా ఉన్నారు. మరి రేషన్ కార్డు గత 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రభుత్వం ఏ ఒక్కరికైనా రేషన్ కార్డు ఇచ్చినా? ఎవరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. 10 సంవత్సరాల నుంచి ఇవ్వనటువంటి రేషన్ కార్డును ఈ రోజు ముడిపెట్టి 500కు సిలిండర్ ఇస్తా అని చెప్తున్నారంటే అంతకంటే సిగ్గుచేటు లేదు, అంతకంటే మహిళలను మోసం చేస్తుంది అనేది మనకు నిజంగానే ఇక్కడ తేట తెల్లం అయిపోయింది. అవునా కాదా? మరి నరేంద్ర మోదీ గారు మనకి ఏం చేశారు? మనకు కరోనా లేదు, బిరోనా లేదు, ఒక పారాసిటమాల్ వేసుకుని మీరు అంతగా తిరగొచ్చు అని చెప్పి ప్రజలకు అలర్ట్ లేకుండా చేసి దేశంలోనే కాదు విదేశాలలో కూడా మరి ఈ యొక్క మందులు కరోనా మందులు కంపెనీ మహిళలకు మందుగా ఉంటూ గతంలో ఎవ్వరు కూడా ఒక బ్యాంక్ అకౌంట్ అంటే ఎవరికైనా తెలుసా? ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అంటే తెలుస్తుందనా? మరి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మన ముద్రలను అని చెప్పి ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఒక పూల దుకాణం ఉన్నా, పండ్ల దుకాణం ఉన్నా, కూరగాయల దుకాణం ఉన్నా వారికి నేను అండగా ఉంటా, ముద్ర లోన్ ఇస్తా, మీరందరూ కూడా ముద్ర లోన్ తీసుకొని వ్యాపారాలు చేసుకోండి, మీ ఫ్యామిలీని నడుపుకోండి, మీరు ఒక మహిళ శక్తిగా నిలబడాలని చెప్పి మనకు బ్యాంక్ అంటే ఏంటి, అకౌంట్ అంటే ఏంటి మహిళలకు తెలిసే విధంగా చేసినటువంటి ఘనత మన నరేంద్ర మోదీ గారిది. అవునా కాదా? ఎవరు ఏ వ్యాపారాలు పెట్టుకుంటున్నా ఈ రోజు చిన్న వ్యాపారస్తులకు కూడా 10,000 నుంచి 50,000 లోన్ ఇస్తున్నారు, వాళ్ళకు ఆదుకున్నటువంటి ఘనత. అదే విధంగా ఈ రోజు ముస్లిం మహిళలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ బీజేపీ అంటే మరి భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అనే ప్రసక్తి ఏ విధంగా వచ్చిందంటే ఈ రోజు గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారు పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో మరి మా ముస్లిం మహిళలని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు మోసం చేస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే త్రిపుల్ తలాక్ ఉందో మరి 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు వేసుకొని తలాక్ అంటే వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నటువంటి సందర్భం నుంచి ఈ రోజు ఆ త్రిపుల్ తలాక్ నెట్టేసి ముస్లిం మహిళలకు అండగా ఉన్నటువంటి ఘనత మన నరేంద్ర మోదీ గారు. ఉన్న వాళ్ళందరూ బయటకు తీయండి. తీసిదా 9904119119. ఇది మీరు ఎవరైతే మిస్ కాల్ చేశారో ఈ మిస్ కాల్ మోదీ గారి అకౌంట్ లో పడుతుంది. మీరందరూ కూడా ఓట్ వేస్తారని చెప్పి ఓట్ వేస్తారు. మేము అడిగినా అడగకపోయినా వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అర్థమైంది. అందరూ కూడా స్వచ్ఛందంగా ఇంతమంది జనం ఇక్కడికి వచ్చిందంటేనే మోదీని గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది. కాబట్టి ఒక్కటే విషయం అందరికీ తెలియపరుస్తున్నాను.
ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులను మొదలుకొంటే మండల ప్రెసిడెంట్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మనం గెలుస్తున్నాం, ఇంట్లో ముదురుకొని వండుకుందామని కూడా ఎవరు అనుకోకుండా మనకున్నది మా అంటే ఒక 45 రోజులు, అంతకంటే ఎక్కువ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా కంకణబద్ధులమై ప్రతి ఒక్కరం కూడా రేపు మనకి ఇక్కడ స్థానిక ఎలక్షన్స్ వస్తే ఎట్లా ఫైట్ చేస్తామో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా నేను నా వార్డులో నిలబడ్డాను, నా వార్డులో మెజార్టీ తెప్పించుకొని నేను తెలుసు చూపిస్తా, నేను ఈ రోజు ఎంపీటీసీకి నిలబడ్డా, నేను జెడ్పీటీసీకి నిలబడ్డా, నేను గ్రామ సర్పంచ్ కోసం ఫైట్ చేస్తున్నా అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం మన వార్డులో గాని, మన బూత్ లో గాని, మన శక్తి కేంద్రాల్లో గాని ఆ విధంగా మనం కష్టపడి పని చేస్తే మన జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్లను కూడా గెలిపించి కిషన్ రెడ్డి అన్న చేతిలో పెడితే కిషన్ రెడ్డి అన్న గారు మోడీ చేతిలో పెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయన్ని పెద్ద నాయకులు చూసుకుంటారు, కానీ మనం మాత్రం మన 2 పార్లమెంట్లను చూసుకొని గెలిపిస్తామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతా కీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఇద్దరిని సభ్యులు ఆడపల్లి వెంకటరమారెడ్డి గారు వారు సభిస్తూ ఉన్నదంటే జైరాబాద్ పార్లమెంట్ గెలిచినట్టే, అది బీజేపీ ఖాతాలో పడ్డట్టే. నిన్న ఆందోళన అదరగొట్టారు, ఇవాళ జైరాబాద్ లో జోరు చూసినాం, ఇక రేపు నారాయణఖేడ్ సంగతి ఉన్నది అన్న. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పాదాభివందనాలు. అలాగే ఇక్కడికి వచ్చేసిన మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా అన్న ఈ సభకు ముఖ్య అతిథి రాష్ట్రానికి రథసారథి మా కిషన్ రెడ్డి అన్నకు వేదికను అలంకరించి పార్లమెంట్ నుంచి మొదలు పెడితే ఢిల్లీ విదేశాల దాకా చెప్పేసింది మోదీ గారి గురించి. ఇక ఏదున్నా అన్న అందరం గమనించాల్సింది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకుంటే కాంతంటూ ఏమీ లేదు. 17 స్థానాల్లో పాత పరిస్థితి కూడా అదరగొట్టచ్చు. ఆల్రెడీ 2 ముఖ్యమంత్రులను అదరగొట్టింది భారతీయ జనతా పార్టీ ఇదంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసినటువంటి యుద్ధం. ఆ యుద్ధంకు అందరూ సిద్ధంగా ఉన్నారు. రానున్న కాలంలో ఖచ్చితంగా ఈ జైరాబాద్ పార్లమెంటు ఖచ్చితంగా మోదీ గారి ఖాతాలో పడుతుందనే నమ్మకం ఉంది. అంతకుముందు ఎప్పుడు కృష్ణానికి అన్నా, ఇది కామారెడ్డి ఎట్లా తెచ్చిచ్చినామో జైరాబాద్ పార్లమెంట్ కూడా మీ చేతిలో అట్లా పెడతాం. ఇది నా మాట, అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మాట అని మిమ్మల్ని నమ్మి ఎప్పుడన్నా మళ్ళా ముంచకూడదు. కాబట్టి మీరందరూ కూడా, ఇక్కడున్న అందరు ప్రజలు కూడా ఒకటి గమనించాల అన్న. ఇక్కడ గత 3 నెలల క్రితం రాజకీయం నడిచింది. సరే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ వరకు ఆయన చేసిన కార్యక్రమాలు ఏమున్నాయని అంటే, ఇవాళ ఎప్పుడు తిడుతూనే ఉంటాడు. ఏది కుంగేశ్వరం ప్రాజెక్టు ఓనరు శ్రీ డాక్టర్ క్వార్టర్ గండం కుంగేశ్వరరావు గారు కట్టినటువంటి ఆ డ్యామ్ చూసుకుంటూ మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు చూసినా పాత ముఖ్యమంత్రిని తిట్టా, కొత్త ముఖ్యమంత్రి సంతోషపడ. 95 రోజులైంది, ఇప్పటికి 90 రోజులు అయిపోయింది గెలిచి మేము ప్రభుత్వం ఏర్పడి కూడా. ఇవాళకి కూడా ఇంకా ఆయన ఏం చేస్తామని ఎవరికి ప్రజలకు చెప్పేది లేదు. బస్ అయితే ఒకటి ఫ్రీ ఇచ్చిండు. ఇవాళ నిన్న లాంచ్ చేసిండు గృహజ్యోతి, మహాలక్ష్మి 2 లాంచ్ చేసిండు. అమ్మ 200 యూనిట్లు కాలిన దాకా లోపల ఉంటేనే ఫ్రీ అట. 201 అయితే 200 కూడా కలిపి బిల్లు కట్టాలన్నట. ఇది కాదు అని అంటే అది రేషన్ కార్డుకు జమ కట్టారు. ఫస్ట్ రేషన్ కార్డులు ఇచ్చి పెన్షన్లన్నీ క్లియర్ చేసి అన్ని క్లియర్ అయిన తర్వాత
రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు ఫస్ట్ 1వ తారీఖు వాళ్ళకు కనీసము వాళ్ళ పెన్షన్ వేసి, ఆ తర్వాత పోలీస్ ఉద్యోగులకు సరెండర్ లింక్స్ ఇచ్చి, టీఎల్ డిఎల్ ఇచ్చేసి, పిఆర్సీని చేసి, ఆ తర్వాత ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడు జీతాలు వేయగలిగిన తర్వాత మీరు కనీసం ఏదైనా చేయగలిగితే అర్థం ఉంటుంది. కానీ 7 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి పాత ముఖ్యమంత్రిని తిట్టుకుంటూ కొత్త ముఖ్యమంత్రి గారు అలాగే నడిపిస్తూ పోతున్నారు. అమ్మా, ఇవాళకి కూడా ఏం చేస్తారు అని అంటే కాళేశ్వరం గురించి మాట్లాడే పరిస్థితి లేదు. మేడిగడ్డని ఏం చేస్తారంటే దాని గురించి నిన్న భట్టి గారు చెప్పారు. అదట బిడ్డ, అది ఇంజనీర్లు చెప్పిన దాని ప్రకారం చూస్తారట. ఎండాకాలం వచ్చింది, ఆ నీళ్ళంతా నిలబడతాయా లేవా, ఒకవేళ నీళ్లు స్టోర్ చేస్తే ఉన్నది కూలిపోతుందా, మరి మేడిగడ్డ తర్వాత శుద్ధులం సంగతి ఉంది. అన్నారం అయితే నీళ్లు కారేపోతున్నాయి. మొన్న నేను అటు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి భద్రాచలము, ఖమ్మం నియోజకవర్గం, మహబూబాబాద్ నియోజకవర్గం పోతుంటే అన్నారం బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పోతే ఎండిపోవడం శురువైంది. అంటే నీళ్ళన్నీ గారిపోతా ఉన్నాయి. ఇది పరిస్థితి. కనీసం అది నడుస్తుందా నడవదా, మరి రేపు పొద్దున ఏం చేస్తామని మాత్రం చెప్పట్లేదు. దాన్ని 2 ఓపెన్ చేసి నిన్న ఇప్పటి వరకు కూడా ఇంకా జీతాలు 15, 16, 17, 18 అనుకుంటే ఇట్లా గుడ్రులుగా తిరుగుతూనే ఉన్నది జిల్లాకు ఒకసారి. అంటే గతంలో ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. ఆయన కన్నా 2 ఆకులు ఎక్కసాదిలోనే రేవంత్ రెడ్డి కానీ తమాం తక్కువ చదువుకోలేడు, పొడవు తక్కువలేదు కానీ పని మాత్రం ఎక్కువనే ఉంటుంది. ఇది పరిస్థితి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఇక పోతే ఈడ దగ్గర ఒక మంత్రి ఉంటాడు, ఆయన ఎప్పుడైనా ప్రతిసారి నేను 1 అంటాడు, 2 అంటాడు, ప్రతిసారి 1, 2 అంటాడు తప్ప మరి చేసింది ఏం లేదు. ఆందోళన నిన్న చూస్తే అసలు ఏమాత్రం అభివృద్ధి లేదు. ఇకపోతే ఇప్పటి వరకు 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎంపీ గాని, అంతకుముందు ఉన్న 10 సంవత్సరాలు ఉన్న ఎంపీ షెట్కార్ గాని ఇప్పటి వరకు జైరాబాద్ పార్లమెంట్ చేసింది ఏంటి అని అంటే ఏమీ లేదు. మరి అదే మోడీ గారు గతంలో కాదు ఇప్పటి వరకు బీజేపీ ఎంపీ గెలవకున్నా ఇప్పటికీ జైరాబాద్ కు నిమ్స్ ఇచ్చారు. అట్లాగే పార్లమెంట్ రైల్వే లైన్ రెండోది చేసారు, నేషనల్ హైవే బ్రిడ్జిలు ఇచ్చారు, నేషనల్ హైవే ఇచ్చారు. ఇంకా రానున్న కాలంలో ఇంకా అభివృద్ధి ఇస్తున్నాడు. వేల కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తున్నారు. కానీ ఆయన చేసింది ఏం లేదు. అమ్మా, ఇది ఇప్పటికి జైరాబాద్ పార్లమెంట్ మాట్లాడినాం, రాష్ట్రంది మాట్లాడినాం, దేశంది చెప్తున్నా. నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఘనకార్యాలే చెప్తున్నాం. అమ్మ, చిన్నగా ఆలోచిస్తే మా అక్క చెల్లెలు బయటకు వెళ్ళొద్దని ఇంటి ముందట మనకు మరుగుదొడ్లు కట్టించింది. ఇకపోతే ఇవాళ ఉన్న పల్లెటూర్లలో గాని మున్సిపల్ ఏరియాలలో గాని ఇవాళ ఉన్నటువంటి వైకుంఠధామం మనం చనిపోతే కాలబెట్టేది, మన ఇంట్లో ఉన్న చెత్త వేసుకపోయే ట్రాక్టర్, ఆ ట్రాలీ, దాని వెంబడి ఉన్న నీళ్ల ట్యాంకర్ వల్ల రానున్న కాలంలో ఈ జైరాబాద్ పార్లమెంటు ఖచ్చితంగా గెలుస్తుంది. ఇప్పుడు కూడా ఈ వేదిక మీదగా చెప్తున్నా, మా అన్న కిషన్ రెడ్డి అన్నకి చెప్తున్నాము, అన్న ఇది మీ మండలంలో మీటింగ్ పెట్టినాడు కూడా చెప్పిన అన్న గెలుస్తున్నాం, మీరు పని చేయకపోతే నష్టపోయేది మీరు, ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నాం. ఖాళీ ప్రజల దగ్గరికి పోయి నరేంద్ర మోడీ గారి పేరు చెప్పి ఓటేయండి, ఇన్ని రోజులు తిరగండి, వాళ్ళు వేస్తారు అని చెప్పినాం. ప్రజలందరూ మన దిక్కున్నారు కాబట్టి ఖచ్చితంగా వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భారత్, జై మోడీ, జై శ్రీరామ్, సియావర్ రామచంద్ర महाराज की, राम लक्ष्मण जानकी, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ. అందరికీ నమస్కారం. ఈ విజయ సంకల్ప యాత్ర మన జైరాబాద్ పట్టణానికి చేరుకున్న సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ సభా కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారు, శంకర్ రాజు గారు, అమర్ సింగ్ గారు, శ్రీనివాస్ నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, అశోక్ ముస్తఫార్ గారు, అంజిరెడ్డి గారు, ఎల్లారెడ్డి గారు, కులకర్ణి గారు, పెద్ద సంఖ్యలో జైరాబాద్ పట్టణంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరి సోదరులందరూ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతము, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, ఏప్రిల్ మొదటి వారంలో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.
ఆ పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఈ దేశ ప్రధానిగా ఎవరుండాలో మనం నిర్ణయించబోతా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది, అంతకుముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఈ దేశ పరిస్థితి ఏ రకంగా ఉందో అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. ఈ యొక్క ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు అయినప్పటికీ కూడా మరి మనం అందరం కూడా అన్ని విషయాలు ఆలోచన చేసి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం కోసమే, ఒక సంకల్పం తీసుకోవాలని చెప్పడం కోసమే ఈరోజు మీ ముందుకు భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది. 2014 ముందు దేశంలో ఎక్కడ చూసినా ఉగ్రవాద కార్యక్రమాలు, బాంబు పేలుళ్లు, ఆర్డిఎక్స్ పేలుళ్లు, AK-47లు, మత కళాలు, కర్ఫ్యూలు ఏ రకంగా దేశమంతా ఉండిందో మనకు తెలుసు. నడుస్తున్నటువంటి 7 ట్రైన్లలో ఒకే టైంతో బాంబులు పేల్చిన చరిత్ర, పార్లమెంట్ మీద దాడులు, తాజ్ హోటల్ మీద దాడులు, బాంబేలో, హైదరాబాద్ లో ఉమ్మిని పార్క్ ముందు దాడులు, గోకుల్ చార్పండ దాడులు, దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర బాంబులు, ఎక్కడ చూసినా కూడా దేశంలో ఈ నగరము ఆ నగరం కాదు, ఈ జిల్లా ఆ జిల్లా కాదు, దేశంలోని అన్ని జిల్లాలలో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ రకంగా పాతుకుపోయి దేశంలో ఒక రాజకీయం చేసే వాళ్ళు మనం చూసా ఉన్నాం. దేశంలో ఏ రకంగా సమైక్యతకు భంగం కలిగించే వాళ్ళు మనం చూసా ఉన్నాం. హైదరాబాద్ లో మనకు తెలుసు, ఒక IPS ఆఫీసర్ అయినటువంటి కృష్ణ ప్రసాద్ను మేదీపట్నంలో బాంబులు పెట్టి కాల్చారు. మన సైనికుల మీద దాడి చేసేవాళ్ళు, మన పోలీసుల మీద దాడి చేసేవాళ్ళు, మన పోలీసుల మీద జమ్మూ కాశ్మీర్ లో రాళ్లతో కొడితే 1000 మంది వికలాంగులయ్యారు. స్కూల్ పిల్లలతో రాళ్లతో కొట్టించేవాళ్ళు. అంతేకాదు, ఒక జమ్మూ కాశ్మీర్ లో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత లెక్కనిస్తే 43,000 మంది మన సివిలియన్స్ కానీ పోలీసులు కానీ మరి ఆ రోజు బలిదానం కావడం. పాకిస్తాన్ కారణంగా, పాకిస్తాన్ ఉగ్రవాదుల కారణంగా, పాకిస్తాన్ సైన్యం కారణంగా ఒక్క జమ్మూ కాశ్మీర్ లోనే 43,000 మంది చనిపోయారంటే ఏ రకంగా మరి నరేంద్ర మోడీ గారు రాకముందు దేశంలో శాంతి భద్రతలు ఉండేవని తెలుసు. పాకిస్తాన్ అనుకుంటే భారతదేశంలో ఏ నగరంలో అయినా ఏ రోజైనా చెప్పిన టైంకు బాంబులు పేల్చే శక్తి ఉండేది. ఆ రోజు పూర్తిగా భారతదేశాన్ని తన గుప్పిట్లో పట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఐఎస్ఐ ద్వారా. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఎందుకు పథకాలు తగ్గాయి? దేశంలో ఎందుకు కర్ఫ్యూలు ఉండడం లేదు? పాకిస్తాన్ వ్యవసాయ కార్యక్రమాలు ఎందుకు తగ్గాయి? మన పోలీసుల మీద రాళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు? మన పోలీసుల మీద తుపాకులు ఎందుకు ఎక్కుపెట్టడం లేదు? ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా కూడా మార్పు కనిపిస్తా ఉంది. ఏ పాకిస్తాన్ అయితే పాకిస్తాన్ మన దేశాన్ని దెబ్బతీయడం కోసం పనిచేసిందో, ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పాకిస్తాన్ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఒకరొకరు చనిపోతా ఉన్నారు. కారణం ఏంటో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతాం. పాకిస్తాన్ ఈరోజు ప్రపంచ దేశాల ముందు ఏకాకిగా నిలబడింది. పాకిస్తాన్ ఈరోజు ప్రపంచ దేశాల నుండి ఏ రకమైనటువంటి సహాయం అందడం లేదు, ఒక చైనా దేశం తప్ప. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు అమెరికా కూడా పాకిస్తాన్ కి ఆయుధాలు ఇచ్చేది, పెద్ద ఎత్తున డాలర్స్ ఇచ్చేది, అన్ని రకాల సహకారం అందించేది. కానీ ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం భారతదేశంలో ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు పాకిస్తాన్ ఏకాకి చేశాం. ఏ దేశం నుంచి సహాయం రాకుండా చూపించాం. అదొక ఉగ్రవాద దేశము, టెర్రరిజాన్ని ప్రోత్సహించే దేశము. కాబట్టి పాకిస్తాన్ ఏ రకంగా సహాయం అందించకూడదని చెప్పి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచాన్నంతా ఏకం చేసినటువంటి ఘనత
ఈరోజు నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని మనిషి కాదు మా ప్రధానమంత్రి. నువ్వు ఒక్కరిని చంపితే 100 మందిని చంపేటువంటి వ్యక్తి నా ప్రధానమంత్రి అని మనం చేస్తాం. మామూలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చారు మన దేశానికి, రాలేదని కాదు. నిద్రపోతున్నటువంటి వాళ్ళు పఠాన్కోట్ లో మన సైనికుల మీద బాంబులేసి చంపేసి గతంలో లాగా గత 60 సంవత్సరాలుగా చేసినట్లుగా నవాబు లాగా మరి గడ్డాన్ని దుంపుకుంటూ వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళారు. 40 మందిని చెప్పారు. మరి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేశారు. అంతకుముందు చనిపోతే ఏం చేసేవాళ్ళం? ఎవరైనా పాకిస్తాన్ ఉగ్రవాదులు మన సైనికులను, మన పోలీసులను, మన సివిలియన్స్ లో చంపిస్తే గులాబీ పూలు పెట్టి క్యాండిల్స్ వెలిగించి 2 నిమిషాలు మౌనం పాటించి మన పని మనం చేసుకునే వాళ్ళం. మన పని అయిపోయింది. పాకిస్తాన్ వాళ్ళు చంపేవాళ్ళు, భారతీయులు చచ్చేవాళ్ళు, ఇది మన కర్మ ఇంతే అని ఎన్ని సంవత్సరాలు? 65 సంవత్సరాల రకంగా భరించాం. 65 సంవత్సరాలు భరించాం. కానీ ఈరోజు మనం చేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు ఒక నూతన చరిత్ర సృష్టించారు. ఏ ఉగ్రవాదులైతే పఠాన్కోట్ లో మన సైనికులను చంపి నవాబులాగా పాకిస్తాన్ వెళ్ళిపోయి లష్కర్ తోబా హెడ్ క్వార్టర్ బిల్డింగ్ లో ఉన్నారు. 100 మంది క్యాంపులో ఉన్నారు. సెటిలైట్ ద్వారా ఎవడొచ్చాడు, నా సైనికులను ఎవడు చంపాడు, ఎక్కడ పోయాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కనుక్కున్నాము. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా తెలియకపోవచ్చు, కానీ ఢిల్లీలో ఉన్నటువంటి మన ప్రభుత్వం కనుగొన్నది ఎవడొచ్చాడు, ఎక్కడ పోయాడు. నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఎవరేమనుకున్నా పర్వాలేదు, ప్రపంచం ఏమనుకున్నా పర్వాలేదు, నా సైనికులను చంపినటువంటి ఆ ఉగ్రవాదులు ఒక్కడు కూడా మిగులొద్దు. వాడెక్కడున్నా సరే, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంట్లో ఉన్నా సరే, మీరందరూ 12 విమానాలనిచ్చి ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి వీరులు మన సైనికులను పంపించి లష్కర్ హెడ్ క్వార్టర్ మీద దాడి చేయించి ఒక్కొక్కరిని వదలకుండా నా సైనికులను చంపినటువంటి ఉగ్రవాదులందరినీ కూడా బాజాప్తాతులు గుర్తించి వీరులాగా, సాహస వీరులాగా నా దేశ గడ్డ మీద అడుగు పెట్టినటువంటి భారత సైనికులను నడిపించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఒక కీలుబొమ్మ ప్రధానమంత్రి, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రధానమంత్రి ఉండాల్సిన లక్షణాలు కావు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిజమైనటువంటి ప్రధానులు. అధికారం వాళ్ళ చేతిలో ఉండేది. ఏదనుకుంటే అది చేసేవాళ్ళు. అందుకే ఆ రోజు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో నరేంద్ర మోడీ గారి కంటే ముందు ఏ పేపర్లో చూడు, ఏ టీవీలో చూడు, ఏముండేది? అవినీతి, కుంభకోణాలు. అది బొగ్గు కుంభకోణం కానీ, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కానీ, లేక కామన్వెల్త్ కుంభకోణం కానీ, హెలికాప్టర్ల కుంభకోణం కానీ, ఏ టీవీ చూసినా, ఏ పేపర్ చూసినా బ్రేకింగ్ న్యూస్, హెడ్ న్యూస్ ఇదే ప్రతిరోజు. ప్రజలు విసిగిపోయారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో 12 లక్షల కోట్ల రూపాయలు మన ప్రజాధనాన్ని కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ నేతృత్వంలో, రాహుల్ గాంధీ నేతృత్వంలో దోపిడీ చేయడం జరిగింది. అందుకే ఆ రోజు ప్రజలు నిర్ణయించారు, మాకు కీలుబొమ్మ ప్రధానులు వద్దు, మాకు అవినీతి రాజ్యం వద్దు, అవినీతి పార్టీ వద్దు, ఒక అవినీతి రహితమైనటువంటి, ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం మాకు కావాలి, ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు నా దేశానికి కావాలని ప్రజలందరూ కూడా 2014లో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించడం జరిగింది. నేను ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఒక మంత్రి గారిని మీ అందరికీ మనం చేస్తాను. 10 సంవత్సరాలు అంటే 9.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఒక ధర్మకర్తగానే పనిచేసింది తప్ప ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదు.
మమ్మల్ని విమర్శించే కాంగ్రెస్ పార్టీ కానీ, మమ్మల్ని విమర్శించే మరొక పార్టీ కానీ, మమ్మల్ని ప్రతిరోజు ఆడిపోసుకున్నటువంటి దేశాలు కానీ, మా శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ కూడా నరేంద్ర మోడీ గారిని అవినీతి పడ్డారు. నరేంద్ర మోడీ గారు ₹1 తిన్నాడు, ₹1 దుర్వినియోగం చేశారని ఏ ఒక్కడు కూడా అనే ధైర్యము సాహసము ఈ భూ ప్రపంచంలో ఏ ఒక్కరికి లేదు. అటువంటి ఒక నీతివంతమైనటువంటి, ఒక నిజాయితీతో కూడినటువంటి ప్రభుత్వాన్ని గత 9 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అందించడం. ₹1 అవినీతి జరగల. అది 2014లో ప్రజలకు ఇచ్చాము గ్యారంటీ. ఆ గ్యారంటీ ప్రకారమే, మోడీ గ్యారంటీ ప్రకారమే ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం దేశంలో ఇచ్చాం. అంతేకాదు ఆ రోజు కీలకంగా ప్రధాని ఉండేడు. అందుకే ఇప్పుడు చెప్పాను, ఒక సమర్థవంతమైన నాయకత్వం, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఇచ్చాం. అందుకే మీ అందరినీ కోరుతాను, ఎవరు కావాలా మనకు? అవినీతితో కూడినటువంటి కుటుంబ రాజకీయాలు కావాలా? దేశ సంపదను దోచుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ కావాలా? నీతివంతమైనటువంటి పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలా? దేశ ప్రజలందరూ కూడా ఆలోచించారు. ఒక పేద కుటుంబంలో ఒక టాయిలెట్ నుంచి మొదలు పెడితే, ఒక బ్యాంక్ అకౌంట్, ఒక ఇల్లు, ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్, ఒక ఉచిత బియ్యము అన్ని కూడా సమకూర్చినటువంటి పేద ప్రజలకు బ్యాంక్ అకౌంట్లు, పొదుపు సంఘాలకు 20 లక్షల లోన్లు, అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇంతకుముందు పెద్దలు చెప్పారు, నేను ఆ విషయాలను మీకు చెప్పదలుచుకోలేదు. ఎవరైతే ఈ దేశ గౌరవాన్ని పెంచుతారో, ఎవరైతే ఈ దేశంలో ఒక నీతి నిజాయితీతో కూడినటువంటి పరిపాలన అందించగలుగుతారో, ఎవరైతే ఈ దేశానికి ఒక సమర్థవంతమైనటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏ పార్టీ ఏ నాయకుడు ఇవ్వగలుగుతారో ఆలోచించాల్సిన అవసరం. అందుకే ప్రజలను కోరుతా ఉన్నాను, ఈ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు, ఈ ఎన్నికలు ప్రధానమంత్రి ఎన్నికలు. కాబట్టి ఎవరు ఢిల్లీలో ఉండాలి, ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలో ఆలోచన చేయాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు వాళ్ళ నాయకుడి మీద విశ్వాసం లేదు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉండేవాడు. ఆయన చెప్పాడు, ఈ నరేంద్ర మోడీ గారు ఎదుర్కొనే సత్తా నాకు లేదు, ఈ కాంగ్రెస్ పార్టీని నడపను, ఈ కాంగ్రెస్ పార్టీని నడపని చెప్పాడు. ఈ కాంగ్రెస్ పార్టీని నడపను, ఈ నరేంద్ర మోడీ గారు ఎదుర్కొనే సత్తా నాకు లేదు అని చెప్పి రాజీనామా చేసి 6 నెలల పాటు విదేశాలకు పోయినటువంటి మహానుభావుడు రాహుల్ గాంధీ. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పెద్ద పెద్ద నాయకులు, చాలా సీనియర్ నాయకులు అందరూ కూడా ఒకరొకరు రాజీనామా చేసిపోతా ఉన్నారు. రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నమ్మకం లేదు. రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నమ్మకం లేదు. రాహుల్ గాంధీ అంటే దేశ ప్రజలకు కూడా నమ్మకం లేదు. అందుకే ఈరోజు దేశ ప్రజలందరూ ఎవరి వైపు చూస్తున్నారు? దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలని కోరుతున్నారు? ఎవరు హ్యాట్రిక్ ప్రధానమంత్రి కావాలని కోరుతున్నారు? ఎవరు ప్రభుత్వాంత నాయకుడు? ఎవరు పాకిస్తాన్ ను పండబెట్టినటువంటి నాయకుడు? ఎవరు ఉగ్రవాదాన్ని అణిచివేసిన నాయకుడు? అదే కాదు, దేశంలో రైతాంగ సమస్యలు తీసుకోండి, బడుగు బలహీన వర్గాల సమస్యలు తీసుకోండి, పేద ప్రజల సమస్యలు తీసుకోండి, జాతీయ రహదారుల సమస్య తీసుకోండి. 5వ తేదీ నాడు వస్తున్నాడు, మన జిల్లాకు వస్తున్నాడు, సంగారెడ్డికి వస్తున్నాడు. జాతీయ రహదారులకు, మరిన్ని కొత్త రోడ్లకు 10,000 కోట్ల రూపాయల విలువైనటువంటి రహదారులకు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయబోతున్నారు. మన జిల్లాకు వస్తూ ఉన్నాడు. కాబట్టి నేను మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ మీద నమ్మకం లేదు, కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు,
కాంగ్రెస్ పార్టీకి సుప్రీం కోర్టుతో సహా న్యాయస్థానాల మీద నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీకి దేశ సైన్యం మీద నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీకి దేశ సైన్యం యొక్క శక్తి సామర్థ్యాల మీద నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీకి పోలీసుల మీద నమ్మకం లేదు. పోలీస్ వ్యవస్థ ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల మీద కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీకి దేశ సమైక్యత మీద నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీకి మరి హిందుత్వం మీద నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీకి పివి నరసింహరావు మీద నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీకి దేశ మహిళల మీద, యువకుల మీద, దేశ ప్రజల శక్తి సామర్థ్యాల మీద నమ్మకం లేదు. దేశ సైంటిస్టుల మీద నమ్మకం లేదు. దేశ పారిశ్రామికవేత్తల మీద నమ్మకం లేదు. వ్యాపారస్తుల మీద నమ్మకం లేదు. ఎవరి మీద నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీకి బాబర్ మీద నమ్మకం ఉంటుంది. అయోధ్యలో రామ జన్మభూమి ధ్వంసం చేసేటువంటి మూర్ఖుడు, విదేశీ దురాక్రమణదారుడు అయినటువంటి బాబర్ మీద కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉంటుంది తప్ప నా దేశ ప్రజల మీద నమ్మకం ఉండదు. అంతేకాదు మర్యాద పురుషోత్తమైనటువంటి భగవాన్ శ్రీరామచంద్రుడి మీద కూడా కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా రామచంద్రభూమి స్థానంలో రాముడు పెట్టడానికి ప్రయత్నం చేయలేదు. 500 సంవత్సరాల క్రితము విదేశీ దురాక్రమణదారుడు బాబర్, వాడొక మూర్ఖుడు, మతోన్మాది నా దేశం మీద దాడి చేసి దేశ అస్తిత్వానికి సంబంధించినటువంటి హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడు. 100 దేవాలయాలు ధ్వంసం చేశాడు. అందులో భాగంగా అయోధ్యలో రాముడు జన్మించినటువంటి స్థానంలో నిర్మాణమైనటువంటి రామజన్మభూమి మందిరాన్ని కూడా ఆ విదేశీ దురాక్రమణదారుడు ధ్వంసం చేస్తే 500 సంవత్సరాలుగా నా రాముడు ఎక్కడున్నాడు? అయోధ్యలో ఒక గుడిసెలో, ఒక పాడుబడిన టెంట్ లో 500 సంవత్సరాలు ఉన్నాడు. ఈ రోజు శ్రీరామచంద్ర అనుకున్నాడు, నాకు ఎవరు కడతారు? ఈ రోజు శ్రీరాముడు రామదూతగా, శ్రీరాముడి యొక్క ఆశీస్సులతో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి శ్రీరాముడు ఆ బాధ్యతలు ఇచ్చాడు, భగవంతుడు ఆ బాధ్యతలు ఇచ్చాడు, ఆ అవకాశాన్ని కల్పించాడు. కాబట్టి ఈ రోజు అయోధ్యలో ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం జరిగిందనే విషయాన్ని మనం చేస్తాం. సంబంధించిన ఎన్నికలు, రానున్నటువంటి ఎన్నికలు మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు, రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు మన దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. దేశంలో అవినీతిని అరికట్టాడు, దేశంలో అధిక ధరలు అరికట్టాడు, దేశంలో అన్ని వర్గాలకు మేలు చేస్తూ ఉన్నాడు. ఇది మరింత ముందుకెళ్లాలంటే వచ్చే 5 సంవత్సరాలు భారతదేశానికి చాలా ముఖ్యమైనటువంటి సమయం. కమింగ్ 5 years, వచ్చే 5 సంవత్సరాలు మనకు చాలా ముఖ్యమైనటువంటి ఎజెండా ఉండాలి. దేశాన్ని అనేక రకాల విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి, సాహసంతోపైన నిర్ణయాలు తీసుకోవాలి, ధైర్యంతో నిర్ణయాలు తీసుకోవాలి. అది ఆర్టికల్ 370 కానీ, మా గోదావరి చెప్పినట్టు మరి త్రిపుల్ తలాక్ చట్టాన్ని కానీ, మీకు తెలుసు, ముస్లిం ఆడబిడ్డల మీద, ముస్లిం తల్లుల మీద, ముస్లిం చెల్లెల మీద 365 రోజులు 24 గంటలు, మరి ప్రతి గంట ప్రతి క్షణం ముస్లిం ఆడబిడ్డల మెడ మీద కత్తిలా వేలాడేది, ఎల్లప్పుడూ కత్తిలా వేలాడేది త్రిపుల్ తలాక్. ఎప్పుడు అంటారో తెలియదు, ఎప్పుడు గెంటేస్తారో తెలియదు. అటువంటి 10 కోట్ల మంది ముస్లిం ఆడబిడ్డలకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక ప్రధానమంత్రిగా నేనున్నాను మీకు అని చెప్పి ధైర్యంగా త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసినటువంటి ఈ యొక్క వచ్చేటువంటి ఎన్నికలు చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు. ఈ సందర్భంగా మరొక విషయం చెప్పి ముగిస్తాను. ఎందుకంటే 10 సంవత్సరాలు మన రాష్ట్రంలో టిఆర్ఎస్ పరిపాలించింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు పరిపాలించింది.
టిఆర్ఎస్ పోయి టిఆర్ఎస్ అయింది. కానీ ఏ మాత్రం తేడా లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పరిపాలించిందో మా కేసీఆర్ మహానుభావుడు అదే విధంగా పరిపాలించారు. టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అదే రకంగా పరిపాలించింది. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు కాంగ్రెస్ పార్టీకి. ఆయన ఎంతసేపు ఆయన కుటుంబం గురించి, ఆయన కొడుకు లేకపోతే ఆయన కొడుకు లేకపోతే ఆయన కూతురు, కూతురు కొడుకు, కూతురు బిడ్డలు, వీళ్ళ గురించే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తమ కుటుంబం గురించి ఆలోచన చేస్తే తప్ప దేశ ప్రజల గురించి ఆలోచించలేదు. మరి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వచ్చిండు ముఖ్యమంత్రిగా. ఆయన గత 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచన చేయలేదు. బంగారు తెలంగాణ చేస్తారని చెప్పి బంగారు తెలంగాణ చేయలేదు. కానీ బంగారు కుటుంబాలు మాత్రం చేసుకున్నాడు. కుటుంబాలు మాత్రం ఆయన కుటుంబం మాత్రమే బంగారు కుటుంబం అయింది. హైదరాబాద్ చుట్టుపక్కల బిఆర్ఎస్ నాయకులు వందల వేల ఎకరాలు దోపిడీ చేశారు, వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. కాళేశ్వరాన్ని గోదావరిలో ఉంచారు. ఎక్కడ చూసినా కూడా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, కాంట్రాక్టర్ల మాఫియా ఈరోజు పెంచి పోషించింది బిఆర్ఎస్ పార్టీ. ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అన్యాయం చేసి దోపిడీ చేయడం జరిగింది. అందుకే తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలైనా సరే బిఆర్ఎస్ పార్టీని ఓడించారు, కేసీఆర్ కుటుంబాన్ని ఓడించారు. ఒక్క విషయం చెప్తా ఉన్నా నేను, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవలే, ప్రజలు కేసీఆర్ ఓడించారు కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి మీద ప్రేమతో లేకపోతే రాహుల్ గాంధీ మీద ప్రేమతో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేయలేదు. కేసీఆర్ మీద ద్వేషంతో ఈ కుటుంబ పాలన పోవాలని ఓటేశారు. కానీ దురదృష్టవశాత్తు పెంక మీద నుంచి మనం పొయ్యిలో పడ్డాము. పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డాము. బిఆర్ఎస్ దోపిడీ చేసిందంటే ఈయనకు 90 రోజులు అయిందన్నాడు మా వెంకటరమణారెడ్డి గారు. 95 రోజుల్లోనే దోపిడీ మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. బిల్డర్లను పిలుస్తున్నారు, భూ వ్యాపారులను పిలుస్తున్నారు, కాంట్రాక్టర్లను పిలుస్తున్నారు, కంపెనీలను పిలుస్తున్నారు. బిడ్డ మా రాహుల్ గాంధీ చెప్పిండు, ఢిల్లీలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, నరేంద్ర మోడీ గారు ఎదుర్కోవాలంటే మీరందరూ పైసలు ఇవ్వాలి. 100 కోట్లు ఇస్తారా, 200 కోట్లు ఇస్తారా, గజానికి ఎంత ఇస్తారు, స్క్వేర్ ఫీట్ కి ఎంత ఇస్తున్నారు, లెక్కలు కడతా ఉన్నారు. రాహుల్ గాంధీ మద్దతుదారు హైదరాబాద్ లో, రాహుల్ గాంధీ మూట హైదరాబాద్ లో 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో. ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, మాకు దేశంలో ఎక్కడ అధికారంలో లేదు, ఉన్నది కర్ణాటక తెలంగాణలోనే, కొద్ది గొప్ప పైసలు ఇక్కడనే ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచి వసూలు చేసి రాహుల్ గాంధీకి ఇవ్వాలట, సోనియా గాంధీకి ఇవ్వాలట, ఉత్తరప్రదేశ్ పంపాలట, మధ్యప్రదేశ్ పంపాలట. అంటే నా తెలంగాణ ఇందుకోసమైనా ఏర్పాటు చేసుకున్నాడు. నా తెలంగాణ ఈ యొక్క ఆ రోజు బిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ అందరికి పిలిచి ఎలక్షన్ లో డబ్బులు ఇచ్చేవాడు. బీహార్ కు డబ్బులు ఇచ్చాడు, యూపీకి డబ్బులు ఇచ్చాడు, ఒరిస్సాకు డబ్బులు ఇచ్చాడు. ఆయన ఇయ్యని రాష్ట్రం లేదు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలో దోపిడీకి పాల్పడతారు. 100 రోజులు కూడా కాలే, 100 రోజుల్లోనే ఢిల్లీకి సూట్ కట్లు మోస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఢిల్లీకి డబ్బులు సంచులు మోస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎవరి డబ్బు? నా తెలంగాణ ప్రజల డబ్బు. ఎక్కడి నుంచి? నా తెలంగాణ గడ్డ నుంచి వసూలు చేస్తా ఉన్నారు. కాబట్టి మనము పెంకలో నుంచి పొయ్యిలో పడ్డామని భావిస్తున్నాం. ఈ 2 పార్టీలు ఒకటే, ఈ 2 పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా అవినీతి పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా ప్రజలను దోపిడీ చేసేటువంటి పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేనటువంటి పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా ఎన్నికలకు ముందు డబ్బులు ఇచ్చి, ఈరోజు మందు బాటిల్ ఇచ్చి ఓట్లు వేయించుకునేటువంటి విశ్వాసం ఉన్నటువంటి పార్టీలే. కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి, బిఆర్ఎస్ పార్టీకి రేపు అనేది లేదు. బిఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ, బిఆర్ఎస్ పార్టీ అవసరం లేదు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ యొక్క అవసరం కూడా లేదు. చేసిన దోపిడీ చాలు, చేసిన అధికార దుర్వినియోగం చాలు, చేసినటువంటి మాఫియా రాజ్యం చాలు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు వేసినా ఆ ఓటు దుర్వినియోగం అవుతుంది, ఒక్క ఓటు వేసినా అది వృధా అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఓటేసినా వీళ్ళు ఢిల్లీకి వచ్చి చేసేది ఏమీ లేదు. బీఆర్ఎస్ ఒక ఎంపీ సీట్ గెలిస్తే తెలంగాణ కొనిగేది ఏమీ లేదు. ఎంపీ ఏం చేస్తాడో కూడా తెలియదు. బీఆర్ఎస్ పార్టీ ఒక ఎంపీ సీటు రాకపోయినా తెలంగాణ ప్రజలకు వచ్చే నష్టం కూడా లేదు. అందుకే మీ అందరికీ మనవి చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణలో అవసరం లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు వేసినా ఒక్క ఎంపీ గెలిచినా అది వృధా అవుతుంది. కాబట్టి వాళ్ళ ప్రధానమంత్రి లేడు, వాళ్ళకి ఎవరు లేరు, వాళ్ళ ఉన్నటువంటి నాయకుడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఈరోజు ఆయన కూడా ఈరోజు రేపు మాపో పూర్తిగా రాజకీయాల నుంచి ఉపసంహరించుకున్న ఆశ్చర్యపోకూడదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో 40 సీట్లు ఉన్నాయి. వచ్చే ఎలక్షన్స్ లో 40 సీట్లలో సగం సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావు. కర్ణాటకలో అధికారంలో ఉంది. కర్ణాటకలో 90% సీట్లు పార్లమెంట్ సీట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీకి వెళ్తుంది. తెలంగాణలో 17 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవడం కోసం సవాల్ చేస్తా ఉన్నాం. తిరుగుతా ఉన్నాం, యాత్రల పేరుతో గ్రామాలు తిరుగుతా ఉన్నాం, ప్రజలను చైతన్యం చేస్తా ఉన్నాం, సంఘటితం చేస్తా ఉన్నాం. కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల్లో అవి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికలు కావు. వచ్చేటువంటి ఎన్నికలు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎన్నికలు కావు. వచ్చేటువంటి ఎన్నికలు దేశ ప్రజలకు సంబంధించిన ఎన్నికలు. వచ్చేటువంటి ఎన్నికలు దేశ సమగ్రతకు సంబంధించిన ఎన్నికలు. వచ్చేటువంటి ఎన్నికలు దేశ భద్రతకు సంబంధించిన ఎన్నికలు. వచ్చేటువంటి ఎన్నికలు రైతులకు సంబంధించిన ఎన్నికలు, రైతు కూలీలకు సంబంధించిన ఎన్నికలు. వచ్చేటువంటి ఎన్నికలు యువకులకు సంబంధించిన ఎన్నికలు, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏప్రిల్ మొదటి వారంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ నుంచి కూడా 17 సీట్లు గెలవాలి. 7 సీట్లు ఉన్నటువంటి ఎంఎంఏ అసదుద్దీన్ కూడా ఈసారి ఓడబోతున్నారని వస్తున్నాను. వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ యొక్క ప్రజల ఓటు ద్వారా అసదుద్దీన్ ఓవైసీని పార్లమెంట్ గేట్ ఎక్కకుండా ఈరోజు ప్రజలు అడ్డుకోవాల్సినటువంటి అవసరం. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం, వచ్చేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించింది. ఈ జైరాబాద్ పార్లమెంట్ కూడా బీజేపీ గెలుస్తుంది, గెలవబోతున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ రైతుని కలిసినా, ఏ మహిళని కలిసినా, ఏ యువకుడిని కలిసినా, ఇంట్లో ఉన్నటువంటి ఏ వ్యక్తిని కలిసినా ఒకటే మాట, మోడీ 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 మోడీ. కమలం పువ్వు కమలం పువ్వు కమలం పువ్వు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ జైరాబాద్ పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి కమలం పువ్వు గుర్తు మీద మీరు ఓటు వేసి మరి గెలిపించాల్సిందిగా, విజయం చేకూర్చాల్సిందిగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏదైతే ప్రభుత్వం 3వ రాబోతుందో ఆ ప్రభుత్వంలో జైరాబాద్ ప్రజల యొక్క ఆశీర్వాదాలు, జైరాబాద్ ప్రజల యొక్క అండదండలు, జైరాబాద్ ప్రజల యొక్క మద్దతు తమ ఓటు ద్వారా నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని, ఆశీస్సులు అందజేయాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా యొక్క ఎంఆర్పీఎస్ నాయకులు కూడా వచ్చారు. ఆ యొక్క వర్గీకరణ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారికి అండగా ఉండబోతున్నామని ఈ సందర్భంగా మనవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. 2 చేతులు ఉన్నవారు తప్పకుండా 2 చేతులు ఇస్తారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, సియావర రామచంద్ర మహారాజ్ की राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी।
నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం పువ్వు గుర్తుకే ఏ గుర్తు? బ్రో అన్న అర్థం చేసుకోండి, బయట రావాలి తీసుకుంటే ఎలాగా అన్న? వెనక్కి రండి అన్న, బయట తీసుకుంటాం మేము. కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. నువ్వనే దించావా నువ్వు?